హాయ్ అండి. నేను మీ విజయ. ఈరోజు మనము నోటికెంతో టేస్టీగా కమ్మగా ఉండే వేడిగా తింటే 4 ముద్దలకు బదులు 5-6 ముద్దలు ఎక్కువే తింటారండి. అంత బాగుంటుంది. పప్పుచారు రెసిపీ అండి. ఇది సాంబార్ కాదండి, పప్పుచారు అండి. ఇది చాలామంది అడిగారు, సో అందుకని ఇది ఆంధ్ర స్టైల్లో నేను ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ వరకు కందిపప్పు పోసుకొని బాగా కడిగి 2-3 సార్లు వాష్ చేసి తర్వాత మంచినీళ్ళు పోసుకొని దానిలోనే కొంచెం పసుపు వేసుకొని ఆనియన్, టమాటో, చిల్లీసు బాగా కడిగి కట్ చేసుకొని ఈ కుక్కర్లో ఈ పప్పుతో పాటే వేసేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుంటే పప్పు తొందరగా మెత్తగా ఉడికిపోతుందండి. వీడియో ల్యాగ్ అవుతుందని చెప్పేసి నేను వెజిటబుల్స్ కటింగు ఇది క్లిప్పింగ్ మీకు పెట్టలేదండి. ఈ కట్ చేసిన పీసెస్ అన్నీ కుక్కర్లో వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఒక 2 నుండి 3 వరకు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. పప్పు ఉడికేలోపు మనము నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని వాష్ చేసుకొని నానబెట్టేసుకుందామండి. టైం ఉంటే నార్మల్ వాటర్లో నానబెట్టేసుకోవచ్చు. అర్జెంట్ ఉంది అంటే కనుక కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే తొందరగా మెత్తగా అయిపోతుందండి చింతపండు. ఇప్పుడు మన పప్పు కూడా ఉడికిపోయిందండి. కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం రండి. ఇప్పుడు మన పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఫ్రెండ్స్. పప్పు గరిటె తీసుకొని మనం దాన్ని మెత్తగా స్మాష్ చేసుకొని దీనిలోనే సాల్టు, కారము వేసేసుకుందామండి. నేను ధనియాల పొడి సపరేట్గా ఏం వేయనండి, ఎందుకంటే నేను సంబార్ కారం వాడుతున్నాను. దానిలోనే మనకి అన్నీ కలిపి కొట్టించేస్తానండి నేను. అంటే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, మెంతులు ఇవన్నీ కూడా కలిపి కొట్టించేస్తానండి. సో ఇక వేరేటివి ఏం వేసే పని ఉండదు. సాల్టు, చిల్లీ పౌడరు వేసాం కదండి, అదంతా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి అదే పప్పు గరిటెతోటి. అర్జెంటుగా వెళ్ళాలి, టైం ఎక్కువ లేదు అన్నప్పుడు ఈ పప్పుచారు చాలా ఈజీగా తక్కువ టైంలో ఫటాఫట్ రెడీ అయిపోతుందండి. అలానే ఈ పప్పుచారు మనకి ఇడ్లీలోకైనా, దోశలోకైనా, రైస్లోకైనా చాలా సెట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ పులుసునంతటిని బాగా పిసికి ఆ రసాన్ని ఇదే పప్పులో పోసేసుకుందామండి. పోసుకున్న తర్వాత కన్సిస్టెన్సీని బట్టి ఇంకొన్ని వాటర్ వేసుకుంటే వేసుకోండి. అలానే కొత్తిమీర కాడలు ఉంటాయి కదండి, అవి కూడా వేసేయండి దీనిలో. ఇవంతా మరిగేటప్పుడు మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ఇక తాలింపు పెట్టేసుకుందామండి. ముందుగా చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి అవన్నీ కొంచెం ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దామండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి. అలానే ఇంగువ వేసుకోవాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ పప్పు చారులో ఇంగువ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలండి. దానివల్లనే మనకి టేస్ట్ అనేది 100 రెట్లు ఎన్హాన్స్ అవుతుందండి. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలండి. ఆ వెల్లుల్లిపాయల ఫ్లేవరు, ఎండుమిర్చి ఫ్లేవరు ప్లస్ ఇంగువ ఫ్లేవరు ఇదేనండి, తాలింపేనండి మెయిన్ ఈ పప్పుచారు రెసిపీకి. ఈ తాలింపులో ఏ ఒక్క ఇంగ్రీడియంట్ మిస్ అయినా టేస్ట్ మారిపోతుందండి, గమనించగలరు. స్టార్టింగ్లో మనము ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, వాటిలో సగమే మనము పప్పు ఉడికే దానిలో వేసాము. రిమైనింగ్ సగం ఉన్నాయి కదా, రిమైనింగ్ సగం వచ్చేసి ఈ తాలింపులో వేసేసుకోవాలండి. ఈ తాలింపు పర్ఫెక్ట్గా వేగిపోయిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఆ తర్వాత మనం ఈ కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసుకుందాము. అన్నట్టు మీరు కూడా ఈ పప్పుచారు రెసిపీ ఎక్కువగానే చేసుకుంటుంటారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్గా చూడండి, లేదంటే ఏ ఒక్క ఇంగ్రీడియంట్ మిస్ అయినా టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఈ వేగిన తాలింపును తీసుకెళ్ళి ఈ మరుగుతున్న పప్పులో వేసేయటమేనండి. ఆల్రెడీ మరుగుతుంటేనే స్మెల్ బాగా వస్తుందండి. ఇప్పుడు ఇక ఈ పోపు వేసాం కదా, అద్భుతం అని అనుకోవాల్సిన టైం వచ్చేసిందండి.
తాలింపు వేశాక ఒక 4 to 5 మినిట్స్ పాటు సిమ్లో మరిగించుకోండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో కాదండి, సిమ్లో మాత్రమే. నేనైతే రైస్లోకి చేశానండి ఈ పప్పుచారు. సో నేను అప్పడాలు వడియాలు కూడా వేసానండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా మరికొంత కొత్తిమీర వేసుకుంది. ఇంకొకసారి అటు ఇటు బాగా కలుపుకుందామండి. చూసారా రెడ్ చిల్లీస్ ఎలా డాన్స్ వేస్తున్నాయో మన పప్పుచారులో. అయితే ఫైనల్గా మన పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి తినడానికి, వేడి వేడిగా టేస్టీగా. అయితే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని యూస్ఫుల్ రెసిపీస్ కోసం, టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.